తండ్రైన దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు గారి నామమున మీ అందరికీ నా వందనాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ముందుకు రావడానికి ప్రభువు నాకు చక్కటి అవకాశం ఇచ్చారు. బైబిల్ అధ్యయనంలో ఉన్నప్పుడు ఆయన చక్కటి ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు. నా హృదయంలో స్ఫురింప చేశారు. దాన్ని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మీతో మాట్లాడాలని నేను సిద్ధపడుతున్నాను. ప్రసంగి గ్రంథం నుంచి 3వ అధ్యాయం 11వ వచనాన్ని, దీంట్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే దేవుని కాలము పరిపూర్ణమైనది, పర్ఫెక్ట్ గా ఉన్నది అని చెప్తుంది. నేను ఆ వచనాన్ని చదివి ముందుకు వెళ్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు మందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. దీన్ని మరొక తెలుగు బైబిల్లో ఇలా రాశారు: ఆయన ప్రతిదానిని దాని కాలమందు సుందరముగా చేసి ఉన్నాడు. అంతేకాక నిత్యత్వ భావమును మనుషుల హృదయంలో ఉంచి ఉన్నాడు. అయినను దేవుడు ఆది మొదలు అంతము వరకు చేయు కార్యమును మనుషుడు పూర్తిగా గ్రహింపలేడు. దీంట్లో దేవుని సమయం, దేవుని ఉద్దేశం అనేది చాలా అద్భుతంగా చెప్పబడుతుంది. మనకి ఇందులో 3 విషయాలు దైవ ఉద్దేశాలుగా చెప్పబడి మనతో మాట్లాడుతున్నాడు. దాంట్లో మొదటిది ఏంటంటే దేవుడు ప్రతి దానిని దాని కాలమందు అద్భుతంగా చేశాడు అనని, సమస్తాన్ని చక్కగా నియమించాడు. దేవుడు ప్రతిదాన్ని అద్భుతంగా చేసి ఈ భూమి మీద పెట్టాడు. మనం ఆది కాండంలో చూసాం, చాలాసార్లు చదువుకున్నాం. దేవుని అద్భుతమైన సృష్టి కనుక మనం సృజించిన దేవుని దగ్గర మనం విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. మనం చూస్తే 104వ కీర్తన 24వ వచనంలో, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీవు వాటినన్నిటిని నిర్మించితివి, నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. చూడండి, ప్రతి దాని టైంలో వాటి కాలంలో, మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, అలా 6 రోజులు దేవుడు ఎంత అద్భుతంగా వాటిని చేశాడో మనం చూసాం. వాటి కాలాల్లో దేవుడు చక్కగా చేయగలిగిన వాడు కనుక ఆయనే పుట్టించాడు. దాన్ని కూడా ప్రసంగి గ్రంథంలో 7:29 ఇలా చెప్తాడు. ఏమనంటే, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. అంటే దేవుడు యథార్థంగా మనుషులను కూడా పుట్టించారు. ఇలా చక్కగా వాటి కాలంలో దేవుడు వాటన్నిటినీ సిద్ధం చేశాడు, పుట్టించాడు, నిర్మించాడు. దీన్ని మనుషులమైన మనం గుర్తించాలి, మనం అర్థం చేసుకోవాలి. కనుక సృష్టికర్త ఆయనే అన్న విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా తెలియచేస్తూ ఉన్నాడు. భూమి ఆకాశాలు మనం ఆదికాండం 1వ అధ్యాయం చూసినప్పుడు ఎన్నో అద్భుతమైన విషయాలు మనం చూడొచ్చు. నమ్మడం, విశ్వసించడం, దానికి నమ్మడానికి నువ్వు లాజిక్లు అడగకూడదు. ప్రభు మాటలను విశ్వసించి చూడు, అంతే. దాని గురించి వేరే ఆలోచన అనేది మన జీవితంలో రాకూడదు. బహుశా మనం మనుషులం కాబట్టి తర్వాత విషయంలో ఆయన ఆలోచనలు ఎంత బాగుంటాయో కూడా చెప్తాడు. దాంట్లో 2వది, పుట్టించిన ఆయనే శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించున్నాడు. అంటే మనుషుని హృదయంలో శాశ్వత జీవము, నిత్య జీవము అనే దాని గురించిన ఉద్దేశాలని దేవుడు మానవ జీవితంలో పెట్టాడు. ఎల్లప్పుడూ బ్రతికి ఉండే స్థితి. బహుశా ఇది అందరికి కూడా చాలా ఇష్టమైంది. ఎందుకంటే ఎల్లప్పుడూ ఉండాలని, ఎప్పుడు కూడా నిత్యత్వం కోసం తపన ఉంటుంది. కానీ దేవుడు దాన్ని తెలుసుకోవాలనే ఆలోచన మనిషిలో పెట్టాడు. కానీ భౌతిక సంబంధమైన విషయాలు దాన్ని అర్థం కాకుండా చేసేస్తూ ఉంటాయి. అందుకని ఇక్కడ చెప్పాడు ఏమనంటే, ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం ఉంచి ఉన్నాడు. అంటే నరుల హృదయంలో దేవుడు నిత్యత్వం గురించిన ఆలోచన, ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం అనే దాన్ని తెలుసుకునే ఆలోచన పెట్టాడు. కానీ ఈ భౌతిక సంబంధమైన మన ఇవన్నీ కూడా వాటిని బయటికి రానివ్వక చాలా మంది మనుషులు వాటిని మర్చిపోతూ ఉంటారు. మనం చూసినప్పుడు నిత్యత్వం అనేది ఎందుకు, ఎటర్నల్ లైఫ్ అనేది ఎందుకు మరుగున పడిపోతుంది? ప్రస్తుతం ఉన్న ఇవన్నీ కూడా మన భౌతికమైన హృదయాల్లో ఉన్న ఆలోచనలే నిత్యత్వాన్ని దేవుడు పెట్టిన దాన్ని మనం మరుగున పరిచేస్తున్నాం. మత్తయి సువార్త 13:22 ఇలా అంటారు: మొండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినివాడే గాని ఐహిక విచారమును మోహమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడవు. అంటే భౌతిక సంబంధమైన విచారాలు, ఐహిక విచారాలు, ఇహ సంబంధమైన విచారాలు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, అంటే ఇదే చూస్తున్నాం తప్ప
మరణానంతరం నాకు శ్రేష్టమైన నిత్యత్వం ఉంది, దానికోసం నేను ఆలోచన చేయాలని ఒక ఆలోచన మనిషికి రావట్లేదు. బహుశా అందరిలాగే నువ్వు ఆలోచన చేస్తున్నావు, అందరిలాగే నువ్వు ఉన్నావేమో. ఒకసారి నువ్వు ఆలోచించే. ఎందుకంటే సమస్తాన్ని వాటి వాటి కాలంలో నిర్ణయించిన దేవుడు నిత్యత్వ విషయాలను కూడా నీ హృదయంలో పెట్టాడు. బహుశా ఆ దేవుని మనసు నిన్ను ప్రేరేపిస్తుంది, దేవుని ఆలోచనలు నిన్ను ప్రేరేపిస్తున్నాయి. నీ హృదయంలో ఉన్న నిత్యత్వం మీద, నిత్య జీవం మీద, ఎటర్నల్ లైఫ్ మీద ఉన్న ఆలోచన బయటికి తీ. అవి బయటికి రావాలని అంటే నీకు అడ్డుగా ఉన్న ధనమోహము, ఐహిక విచారాలు వాటిని పక్కన పడేస్తే దేవుడు పెట్టిన నిత్యత్వపు ఆలోచన నీ హృదయం నుంచి బయటకు వస్తుంది. కాబట్టి వింటున్న వారులారా, దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. తాను నిర్మించిన వాటిలో నిత్యత్వమును గురించిన ఆలోచన కూడా నీ హృదయం అందించాడు. కాబట్టి ఈ లోకమంతటిని నీ హృదయంలో పెట్టుకుని దేవుడు పెట్టిన నిత్యత్వపు నిత్య జీవమును గురించిన ఆలోచన నీవు విడిచిపెట్టుకో. బహుశా అది విడిచిపెడితే నీవు నీ జీవితంలో చాలా బాధపడాల్సి వస్తుంది, తర్వాత వేదన చెందాల్సి వస్తుంది. నేను భయపెట్టడానికో లేదా నేను బాధ పెట్టడానికో కాదు. భయపెడితే భయపడడానికి మీరేం చిన్నపిల్లలు కాదు. కనుక రెండవది మనం చక్కగా ఆలోచన చేసాం, నిత్యత్వపు ఆలోచన. మూడవది కూడా చాలా అద్భుతమైన విషయాన్ని ప్రభు చెప్పాడు. ఎందుకంటే వాక్యం ఏది బాగుంటుంది అని అంటే మొదటి నుంచి చివరి వరకు అన్ని బాగానే ఉంటాయి. ఒక లడ్డు ఏ పక్కన తీగ ఉంటుంది అంటే ఎవరు చెప్తారు? కుడి పక్కన కొరికినా తీగానే ఉంటుంది, ఎడం పక్కన కొరికినా తీగానే ఉంటుంది. దేవుని వాక్యం కూడా అంతే. ఏ మాట మిస్ అయినా ఆ జీవాన్ని కోల్పోతాం. కనుక మూడవ దాంట్లో మనకి చూపించింది ఏంటంటే దేవుడు ఆది అంతము క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు మన హృదయము చాలదు. అంటే మనము పరిశీలిద్దాం అనుకున్న దేవుని సంపూర్ణ ప్రణాళిక మనం పూర్తిగా అర్థం చేసుకోలేం. ఎందుకంటే మన మనుషులం కదా, మన ఆలోచనలన్నీ మన సౌఖ్యం చుట్టూ, మన సుఖం చుట్టూ, మన బిడల చుట్టూ తిరుగుతాయి. కానీ దైవ ఆలోచనలు ఎప్పుడు కూడా సర్వమానవాల వైపు తిరుగుతాయి. మంచిగా మారే వ్యక్తి వైపు ఆయన తిరుగుతాడు. ఆయన ఉద్దేశాలు చక్కగా మారి ప్రభు వైపు చూసేవాడి వైపు తిరుగుతాడు. కనుక దేవుని సంపూర్ణ ప్రణాళికను అర్థం చేసుకోగలడం మన వశములో ఉండదు. కాబట్టి మన జీవితంలో ఒక భాగాన్ని మాత్రమే మనం చూస్తాం. దేవుడు ఆది నుండి అంతం వరకు వేటిని చేస్తాడో అవి నీకు అర్థం కాదు. అందువలన దేవుని మీద మనము విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. ఎందుకంటే దేవుని విషయాలు మనం అర్థము చేసుకోలేం. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో 11:33 అంటాడు, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. దేవుడిని అర్థం చేసుకోవాలని అంటే ఆయన ఆలోచనలోకి వెళ్ళి, ఆయన తలంపుల్లోకి వెళ్ళి, ఆయన దగ్గర వేచి ఆయనను అర్థం చేసుకోగలిగినప్పుడు, ఆయన వాక్యాన్ని పరిశీలనగా చేయనప్పుడు నీకు అర్థమవుతాయి. చాలా మందికి దైవ ఉద్దేశాలు అర్థం కాక మాకు అది జరగలేదు, ఇది జరగలేదు, అది రాలేదు, మా జీవితంలో ఇది జరగలేదు అని చాలా బాధపడుతూ ఉంటారు. కాబట్టి దేవుడు చక్కటి జ్ఞాన బాహుల్యం, బుద్ధి బాహుల్యం ఎంతో గంభీరమైనది. ఆయన తీర్పులు ఎవరు శోధించనంత అసఖ్యములు, అంటే ఎవరు కూడా వాటిని పరిశీలించలేరు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, అంటే మనుషులకు అర్థం కావు. కాబట్టి నీకు అర్థం అవ్వాలని అంటే దేవుని మీద నువ్వు ఖచ్చితంగా విశ్వాసం ఉంచి తీరాలి, నమ్మి నువ్వు తీరాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయాన్ని భక్తుడైన ప్రసంగి సొలొమోను చెప్తున్నాడు. ప్రసంగి 8:17 దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని, మరియు సూర్యుని కింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరని, కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనట లేదని, దాన్ని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనా కనుగొనజాలరని నేను తెలుసుకుంటున్నాను. అంటే ఎంత జ్ఞానంతో, మానవ జ్ఞానంతో నీవు దైవ ఉద్దేశాలని కనుగొనలేవు. కనుక ప్రియమైన వారలారా, దేవుడు ఈ వచనం ద్వారా చక్కటి 3 ఉద్దేశాలను తెలియజేస్తున్నాడు. ప్రతి ఉద్దేశము మంచిదే. కాబట్టి చాలా మంది వాక్యాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. దేవుని మాటలను స్కిప్ చేస్తున్నావు, దేవుని ఉద్దేశాలను స్కిప్ చేస్తున్నావు. చేయకు. మనుషుల మాటలను వదిలేసినా పర్వాలేదు, దైవ మాటల్ని దాటివేయకూడదు. కనుక ఆయా కాలములలో, ప్రతి సమయంలో దేవుడు చక్కగా అన్నిటినీ, సమస్తాన్ని నియమించాడు. రెండవది, వాటన్నిటినీ
పరిశీలించి నిత్యత్వమును గురించిన ఆలోచనను మనుషుల హృదయంలో పెట్టాడు. నిత్యత్వము, ఎటర్నల్ లైఫ్ గురించిన ఆలోచన మనుషుల హృదయంలో పెట్టాడు. దాన్ని తెలుసుకోవాలనంటే నీవు ఐహిక విచారాలు, ధనమోహాలు విడిచిపెడితేనే నీవు నిత్యత్వమును గురించిన ఆలోచన చేయగలుగుతావు. దాంట్లో మూడవది, ఆయన ఆది నుంచి అంతం వరకు చేసిన కార్యాలు మనుషుల దృష్టికి అగమ్యములుగా, అగోచరములుగా ఉంటాయి. కాబట్టి అవి నీకు అర్థం కావాలి అని అంటే దేవుడిని అర్థం చేసుకోవాలి, దేవుని మనసు అర్థం చేసుకోవాలి. ఎందుకంటేనంటే దేవుడు నీ ఎడల, నా ఎడల ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చాలని, తద్వారా మనలను నిత్యత్వంలోనికి నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి సర్వమును సృజించిన వాడు నీ హృదయంలో నిత్యత్వమును గురించిన ఆలోచన పెట్టాడు. అది ఆ ముసుగులు తొలగించి నువ్వు నమ్మగలిగినప్పుడు దేవుని కృపా బాహుల్యాలు నీకు అర్థం అవడం మొదలవుతాయి. అప్పుడు ప్రభువు నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. కనుక ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. కనుకనే మనల్ని ఎంత ప్రేమించాడంటే అన్నిటినీ మన కోసం, 6వ రోజు చేసిన మన కోసం, ఉన్న 5 రోజులు సమస్తాన్ని సృజించాడు. ఏమి తక్కువైంది? పడిపోయినప్పుడు లేవదీయలేదా? వ్యాధులు వచ్చినప్పుడు వదిలేశాడా? బాధలు వచ్చినప్పుడు వదిలేశాడా? ఎప్పుడు వదిలేశాడు నిన్ను? ఇప్పటి వరకు పుట్టిన దగ్గర నుంచి నడిపించుకుంటా తీసుకొచ్చాడు కదా. కాబట్టి దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకుని నిత్యత్వమును గురించిన ఆలోచన నీ హృదయం నుంచి బయటికి రాని, అది నిన్ను దేవుని రాజ్యానికి నడిపిస్తాను. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్. ఈ వాక్యమైన మీకోసం నేను చిన్న ప్రార్థన చేస్తాను. సమయం అనుకోక ఈ చిన్న ప్రార్థనలు ఏకీపించు. పరలోకమందున మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేను ప్రార్థన చేయుచున్నాను. ఈరోజు మీ యొక్క కృప బాహుల్యము ద్వారా సృజించిన సృష్టిని గురించి, మా హృదయంలో మీరు పెట్టిన నిత్యత్వపు మూలాల గురించి, అలాగే మీ క్రియలను శోధించలేని మానవ హృదయం గురించి అధ్యయనం చేశాం. ఇందులో ఉన్న సత్యాలు గ్రహించి నిత్యత్వమును గురించి మీరు మా హృదయాల్లో పెట్టిన విషయాల్ని మేము అర్థం చేసుకుంటూ, మీరు మాకు ఇవ్వాలనుకుంటున్న దాన్ని ఆలోచన చేసి అందుకొరకు మమ్మల్ని మేము మార్చుకుని మీతో నడిచే భాగ్యం మా అందరికీ దయచేయండి. ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రియులందరినీ దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. మరి లైక్ చేశారా? సబ్స్క్రైబ్ చేశారా? దైవ వాక్యాన్ని మీ ఫ్రెండ్స్కి పంపిస్తారా? నేను భారం కలిగి మాటలు చెప్పాను, మీరు భారం కలిగి మీ ఫ్రెండ్స్ పంపించండి. దేవుని వాక్యాన్ని మీరు మోస్తే దేవుడు మిమ్మల్ని మోస్తాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.